పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 43వ అధ్యాయం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా, యూదా అతన్ని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిన మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వారిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పినను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగు చేయనేలా అనగా, వారు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గురించి మా బంధువుల గురించి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితిమి. మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియనన్రి. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవారిని నాతో కూడా పంపము, మేము లేచి వెళ్ళుదము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదము. నేను అతని గురించి పూటపడుదును, నీవు అతని గురించి నన్ను అడగవలను. నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడువు కాకపోయినడలా ఏ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదాము కాయలు మీ గోనెల్లో వేసుకొని ఆ మనుషునికి కానుగా తీసుకుని పోవుడి. రెట్టింపు రూకలు మీరు తీసుకుని పోవుడి. మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముడిని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడవుదునని వారితో చెప్పాను. ఆ మనుషుల కానుకను తీసుకొని చేతుల్లో రెట్టింపు రూకలు తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో కూడా భోజనము చేయుదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పించబడినప్పుడు వారు భయపడి, మొదట మన గోనెల్లో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నట్టుకు లోపలికి తెప్పించుననుకునిరి. వారు యోసేపు గృహ నిర్వాహకుని ఎందుకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేమే ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వాని గోనెమూతిలో ఉండెను. అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి. మా రూకలను మా గోనెల్లో ఎవరు వేసినో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు, మీకు క్షేమం అవునుగాక, భయపడుకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెల్లో ధనమిచ్చను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చును. ఆ మనుషుడు వారిని చూచి యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళేయగా వారు కాళ్ళు కడుక్కొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించను. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకను సిద్ధం చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోనికి తెచ్చి అతనికిచ్చి అతని నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసునైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని భోజనం వడ్డించుకొని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుని మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చోండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.
మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతల గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.